నమస్తే అండి. విశ్వావసునామ సంవత్సరం రాబోతుంది. అయితే వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతుందని అందరూ వినే ఉంటారు. కానీ ఎందుచేత ఒకసారి మీరు తెలుసుకోవాలి. దాంట్లో ఏవైనా మీ ఇంటర్నల్ జాతకంలో దోషాలుంటే తప్పకుండా క్లియర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేటువంటి టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో మేజర్ చేంజెస్ తీసుకొస్తుంది. ఈ మాట వాస్తవం, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ముఖ్యంగా చూస్తే వృషభ రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3 కనబడుతున్నాయి. ఎక్సలెంట్గా ఉంది అని చెప్పొచ్చు. కానీ అవమానపడేటువంటి సందర్భాలు ఉంటాయి. దాన్ని పెద్ద ఇదిగా తీసుకోవాల్సిన పని లేదు. అయితే గ్రహ సంచారం కనుక గమనిస్తే మీకు మే 15వ తారీఖు తర్వాత నుంచి రాజయోగము, బికాజ్ గురుడు సెకండ్ హౌస్లోకి వచ్చిన తర్వాత అద్భుతమైన రాజయోగం పడుతుంది. మార్చి 30వ తారీఖు తర్వాత శని 11వ స్థానంలోకి వస్తాడు. శని యోగించబోతున్నాడు. ఇండిపెండెంట్గా మీ క్యాపబిలిటీ ఏంటో ప్రపంచానికి తెలిసేటువంటి రోజులు వస్తాయి. 10వ స్థానంలోకి రాహు మే 18వ తారీఖు తర్వాత వస్తున్నాడు. రాహు ఇచ్చేటువంటి ఆ యాంప్లిఫైనెస్, అంటే మీ జీవితాన్ని ఒక ఎలివేట్ చేయడం లాంటివి రాహు చేస్తాడు. ఈ బిగ్ ప్లానెట్సే కాకుండా షష్టగ్రహ కూటం అనేటువంటిది మార్చి 28 నుంచి 30 దాకా పట్టబోయే ఈ 6 గ్రహాలు కూడా 11వ స్థానంలో అద్భుతంగా యోగించేటువంటి రాశి మీ వృషభ రాశి. మీ ఇంటర్నల్ జాతకం తప్పకుండా చూసుకోండి. అక్కడ దోషం అంటే క్లియర్ చేసుకోండి. ఎక్సలెంట్గా మీ జీవితం టర్న్ అవ్వబోతుంది.